ఏంటి బ్రో, నిజంగా పెళ్లి చేసుకుంటా? నీకెవరైనా లేడీస్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇద్దరున్నారు. అయితే అంటగట్టి కోర్టుకు లాగుతుంది. నువ్వు వరిస్తే పండికి ఇదేమి నీ అత్త. నీ పేరేంది? ఆ దీనికోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకు. మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. అయితే వస్తే సుర్పణక. కావ్య వంట చేయకపోతే ఎవ్వరూ చేయలేరన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు కదా ఇంట్లో. ఏంటి బాబు, మీకు కాఫీ ఇమ్మంట? చాలా థ్యాంక్స్ బాబు. ఇంట్లో శాంతానే వంట చేస్తుంది. అయ్యో, స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం అవసరమా? శాంత వంట నువ్వెప్పుడు తిన్నా? మా అమ్మాయి సాక్ష్యం. అసలు ఎందుకురా ఇంత పంత? పోతే ఒక షరతు, నువ్వంతగా శాంతకి అద్భుతమైన ఆవిడ బావుంటే మిగతా అందరం ధైర్యంగా. తెలిసిన అవసరం లేదత్త. కావాలంటే ముందు నేనే చేయనిరా. ఎవరి చేతి వంట ఎలా ఉంటుందో. ఆమెలో ఒక షెఫ్, ఒక సూపర్ కుక్, ఒక నలుడు, ఒక ఏనాడు ఇంత గొప్పగా చెప్పలేదు బాబు. నా కొడుకు అంత ముచ్చట పడుతున్నాడు కదా, వాడు చెప్పినవన్నీ. థ్యాంక్స్ బాబు గారు. చూడండి, వంటలు కుమ్మేస్తా. సర్లే. వినాయక చవితికి విగ్రహాల ఆర్డర్ వచ్చాయా? తీసుకున్నాను. అవునా, అయితే నేను కూడా మీకు సాయం చేస్తాను. రాజ్యాంగంలో రాసుందా? ఏసీ గదుల్లో కూర్చుని పనిచేసే అవసరం మర్చిపోకూడదు కదా నాన్న. అది కాదు కావ్య. నేను చేస్తే నీకొచ్చిన బాధ ఏంటంట? బాధ కాదే అంటే తల్లిగా నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వెప్పుడైనా నా మాట విన్నావా? అమ్మా, నాన్నేమైనా నన్ను అత్తారింటి నుంచి నాతో మాట్లాడు. అత్తారింట్లో అంత మందున్నా నీ చేసుకోండి. ఇదిగోండి, తాగండి. కూతురు ఇక్కడుంటే నువ్వు అక్కడికెళ్ళి ఏం చేస్తావే? మీ ఇద్దరికీ ఎలాగూ వచ్చే ఉద్దేశం లేదు. కనీసం నేను ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఈ సమయంలో తన పక్కనే ఉండి తన చూసారా గుమగుమలు. వాణ్ణి కూడా పిలవరా భోజనానికి. ఎలా? శాంత వడ్డించి అందరికి. ముందు మా వదినకొద్దమ్మా. కావాలంటే ముందు మా ధాన్యం. ఆ గడ్డి తినేదానివి ఈ ఫుడ్ తినలేవా అని. ఈ కాడిన ఆట చాలు. ఎవరు మాట్లాడుతున్నారు? నేను రుజువు చేస్తాను. నువ్వు వడ్డించు. ఏయ్, పాలకూర పప్పు వడ్డించు. ఇంకెవరు తినరా? ఒరేయ్, పని మనిషిని గెలిపించడానికి నీ ప్రాణాలతో కాదా? కాదు చేసింది. మీరు తిననన్నారని మాతలాగా. అవునరా, కనపడుతుంది. తిను, కడుపు నిండా తిను. పూర్తిగా భోజనం చేశారు అంటే దానికి కారణం నీ భార్య. తెలుసుకుని తీసుకునిరారా. బాబాయ్, ఈ నాటకాలన్నీ చూస్తున్నాను. ఇంకా నీలో మార్పు రాలేదు. ఎంతో కాలం ఎదురు చూడడం కుదరదు.
డబ్బు కోసం గడ్డి తినే బాస్ కి ఇలాంటిదే కరెక్ట్. దొందు కాలేజీలో ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా నువ్వు కేర్ చేయలేదు కదా. కుంటే ఇంకా ఎన్నో మిరాకిల్స్ చేయొచ్చు. ఎన్ని మిరాకిల్. 100 ఏళ్ల చరిత్ర ఉన్న స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను కొట్టేసి ఆ పరిస్థితులు లేవు. పైగా రాజ్ వైఫ్ ఇల్లు వదిలి వెళ్ళిపో. మనం నంబర్ 1 పొజిషన్కి వెళ్తామా? కావ్య మాత్రమే 100 ఏళ్ల చరిత్రని క్రియేట్ చేయలేదు కదా. అలాంటి డిజైన్స్ ఈ పోటీ ప్రపంచంలో చాలా అవసరం. ఆ కంపెనీ ప్రత్యర్థులతో కలిసి ఎలా పనిచేస్తుంది? మన కంపెనీకి డిజైన్స్ ఇచ్చేలా చేయాలి. ఆ ఆఫర్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మన సిస్టర్ కంపెనీ ఉంది కదా, లేదు, కావ్య మనకి డిజైన్స్ ఇవ్వాలి. జాబ్ లో జాయిన్. కళ్యాణ్కి నువ్వు డివోర్స్ ఇచ్చి ఏమ్మా ఇంకా పడుకో, పొద్దున్న చూసుకోవచ్చు కదమ్మా. నువ్వే కదా పని మొదలు పెడితే ఆపకూడదు. పొరపాట్లు చేసేవాడు. ఈసారి వినాయకుడు పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ